క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, ప్రభు పేరిట స్తోత్రాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ పూట దేవుని వాక్యాన్ని ఒక మాట చదువుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయము 44వ వచనాన్ని నేను చదువుతున్నాను, సావధానంగా విందాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను. క్రీస్తునందు ప్రియా సంఘమా, వింటున్నారా? ఒక పరిసయ్యుడు యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆ రోజులలో యేసు చేయుచున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను చూసి పరిసయ్యుడు తన ఇంటికి యేసు ప్రభువును ఆహ్వానిస్తే ఘనత పెరుగుతుందని ఆశపడ్డాడు. ఇంటికి వచ్చాడు. యూదుల ఆచార ప్రకారం భోజనం చేసే పద్ధతి, ఎదురు చిన్న బల్ల లాంటిది ఉంటుంది. ఆ బల్ల మీద చేయిని ఇలాగన మోపి పాదాలు వెనక్కి పెట్టుకొని వారు భోజనం చేయటం వారి యొక్క పద్ధతి. యేసు ప్రభులు వారు కూడా అదే పద్ధతిలో కూర్చొని భోజనం చేయుచుండగా ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చింది. యేసు ఉన్న స్థలానికి ఆమె వచ్చింది. యేసును చూడటానికి ఆ ప్రాంతం నుండి చాలామంది ప్రజలు కూడా వచ్చారు. సాహసించి ఎవరు పరిసయ్యుని ఇంటికి వెళ్ళరు. కానీ ఆమె గడప దాటి లోపలికి వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లతో ఆయన పాదాలు తుడుపుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఆయన పాదాలకు అత్తరు పూస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఇది చూస్తున్న పరిసయ్యుడు అనుకుంటున్నాడు, ఈమె యవతియో ఎటువంటిదో, ఈయన ఆ ప్రవక్త అయిన ఎడల ఈయన ఎరుగును కదా, ఈయన పాదాలు పట్టుకొనిస్తున్నాడు ఏంటి అంటూ తన మనసులో కొంచెం వ్యాకులతను కనపరిచాడు పరిసయ్యుడు. పరిసయ్యునికి వెళ్ళి చూసి ప్రభువు వారు అంటున్నాడు, నేను నీ ఇంటికి రాగా కాళ్ళు కడుగుకున్నట్టుకు నీళ్లు ఇయ్యలేదు. యూదుల ఆచార ప్రకారం గడప దాటి లోపలికి వెళుతున్నప్పుడు తల మీద నూనె అభిషేకించలేదు. కానీ ఈమె వచ్చినప్పటి నుండి తన కన్నీళ్లతో నా పాదాలు తుడుస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభును మనం ఆయన మాటలు వినటమే కాదు, యేసును స్వీకరించగలగాలి. పరిసయ్యుడు విందుకు ఆహ్వానించాడు, కానీ యేసును హృదయపూర్వకంగా స్వీకరించలేకపోయాడు. ఆ స్త్రీ తన హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమిస్తుంది, పశ్చాత్తాపడుతూ ఉంది, అత్తరు పూసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది, కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుతూ ఉంది. హృదయం అనే సింహాసనం మీదకి యేసు వాక్యాన్ని మనము కూర్చొండబెట్టాలి. యేసును రమ్మని ఆహ్వానించాలి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అన్నాడు సామెతల గ్రంథంలో. మరి ఒక చాట నీ హృదయములో జీవధారులు ప్రవహింపజేయనిమ్ము అన్నాడు. మన హృదయములో జీవధారలు ప్రవహించాలి. యేసు వాక్యమును మనం వినటమే కాదు, వాక్యాన్ని హృదయపు అంతరంగాలలోనికి చేర్చుకోవాలి. పరిసయ్యుడు యేసును ఆహ్వానించాడు, కానీ యేసును తన హృదయ అంతరంగాలలోనికి చేర్చుకోలేకపోయాడు. పరిసయ్యుడి కంటే ఈ స్త్రీ ఎంత గొప్పదో. పాపం విషయమై పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించింది. ప్రియ శ్రోత, ఈ వాక్యం వింటున్న నీవు కూడా యేసును నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానించు. ఆత్మ ఫలాలు పండించమని పరిశుద్ధాత్మని అడుగు. ఆయన నీ గట్టి కృప సహాయము చేయును గాక. ఆమేన్. ఆమేన్.
ఒకటే నా శ్వాసగా నీకై బ్రతకాలని ఒకటే